వీడియోస్ తీయకపోతే ఏదో మనీదిగా ఉంటుందండి వీడియోస్ ఆపేస్తే. సబ్స్క్రైబర్స్ అంతా ఎనిక్కిపోతున్నారు. ఇది ప్రతి వీడియోలో చెప్తున్నాను. కానీ ఈ వీడియో ఇక నేను శ్రద్ధతో తీశాననమాట. మటన్ను ఈ మధ్య మటను ఈ మధ్యనే అండి ఈ మధ్యనే ఒక 1 మంత్ నుంచి అనుకోండి అప్పుడప్పుడు మటన్ తెస్తున్నాను అనమాట. అది ధైర్యం చేసి పావు కేజీ కంటే ఎక్కువ తేవట్లేదు. ఎందుకంటే అంత కాస్ట్ ఉంది. అమ్మో, మనం మటన్ తినొచ్చా మనలాంటి వాళ్ళం అన్నట్లు ఉందన్నమాట మటన్ కాస్ట్. అట్లని చికెన్ తినబుద్ధి కావట్లేదు. దాన్ని ఇంజెక్షన్స్ ఇచ్చి 1 మంత్లో పెంచుతున్నారంట. 3 మంత్స్ పెరగాలి కోడి, కానీ 20 డేస్లోనే 2-3 కేజీస్ పెరిగి అది బరువు ముయ్యలేక చచ్చిపోతున్నాయి అంట ట్రాన్స్పోర్ట్లో కూడా. అట్లాంటి కోళ్ళు తింటున్నాం. ఇక మంచా చెడ్డ అనేది ఇక నాకు తెలియదులే, కానీ ఏమో కొంచెం ఆపేద్దాం అన్నట్లు పక్కకు పెట్టామన్నమాట. ఇక నాకు బాగా తినబుద్ధి అయ్యి మటన్ వెళ్ళి నేనే తీసుకొచ్చాను. మా వాళ్ళు వచ్చేసరికి చేద్దామనేసి. ఇది సూపర్ ఉందన్నమాట. ఎట్లుందంటే చెప్పలేను. సింపుల్గానే చేస్తున్నా కానీ బాగా కుదురుతుంది. ఎందుకంటే అది మా స్టూడెంట్ వాళ్ళ షాప్ అనమాట, ముస్లిం వాళ్ళది. వాళ్ళు కొంచెం తెలిసిన వాళ్ళని ఇస్తున్నారు. ఇదివరకైతే ఎక్కడైనా తీసుకోవాలంటే కుక్క తీస్తున్నారు, పంది తీస్తున్నారు అనేది భయం అండి. అంటే నాకు ఆ డిఫరెన్సెస్ తెలీదు. ఇంటికి వెళ్ళినప్పుడు ఇక హడావుడికి ఏమో అస్సలు తినబుద్ధి కాదు. మళ్ళీ ఈ కర్రీస్ ఏంటంటే నేను చేసుకుంటే నాకు తినబుద్ధి కాదు. అబ్బాయి ఎవరైనా చేసి పెడితే బాగుండు అనిపిస్తుంది. ఇక చేసుకున్నాక చాలా 2-3 అవర్స్ అయినాక ఆ ఫ్లేవర్ పట్టినాక తిన్నాను అనమాట. ఈరోజైతే మంచిగా ఆస్వాదించాను. అందుకని వీడియో అప్లోడ్ చేస్తున్నాను అనమాట. చాలా వీడియోస్ ఉన్నాయండి మొబైల్లోని, పెన్ డ్రైవ్లోని 120 GB అన్ని వీడియోసే ఉన్నాయి. మంచి ఛానల్ రన్ చేయొచ్చు అన్నట్లు. కానీ అసలు ఈ ఫ్యామిలీ పెన్షన్స్కి అసలు యూట్యూబ్ చేయాలి, అప్లోడ్ చేయకపోతే రేపు చేద్దామని అనుకుంటాం. కానీ అట్లానే మనశ్శాంతి ఉంటుందా? లేదు. వేరే వాళ్ళు నాకంటే వెనక వేసిన వాళ్ళు మిలియన్ సబ్స్క్రైబర్స్ అయ్యారు. వాళ్ళు ఎన్ని ప్రమోషన్స్ చేస్తున్నారు. నేను ఇంతవరకు అడ్రస్ లేదు, ఏం లేదండి. ఈ మటన్ కర్రీ ఎలా ఉందో కొంచెం చెప్పండి ఖచ్చితంగా. ఇక వీడియోస్ అయితే అప్లోడ్ చేస్తున్నాను. ఇంక ఎలా ఉంటుందో ముందు చూడాలన్నమాట. ఫస్ట్ పేమెంట్ కూడా వేరే ఇంకొక ఛానల్ 2 కలిపి వచ్చిన అమౌంట్ తీసుకున్నాను. ఇక సెకండ్ పేమెంట్ ఇంతవరకు అడ్రస్సే లేదనమాట. ఫస్ట్ పేమెంట్ యాడ్ అయిన ఇంకో ఛానల్ అయితే ఎగిరిపోయింది, అది వేరే కంటెంట్ ఉందనేసి. అది తెలియక ఒక 10-15 ఛానళ్ళు పెట్టి ఈ ఛానల్లో నుంచున్నాను అనమాట. మిగతా ఛానళ్ళన్నీ 4000 సబ్స్క్రైబర్స్, 3000 సబ్స్క్రైబర్స్ మానిటైజేషన్ క్యాన్సిల్ అయ్యి మానిటైజేషన్ అసలు రాకుండా ఉంటాము. ఇట్లాంటి ఛానల్స్ 2-3 ఉన్నాయి అన్నమాట. ఇప్పుడైతే ఇలా ఉంది. ఇక చికెన్ కర్రీ, మటన్ కర్రీ కంప్లీట్ అయిపోయింది. ఇక అన్నం వేసుకొని కొంచెం ఉంటే తింటున్నాను. చాలా రోజులు వీడియో పెట్టకపోవటం వల్ల నా జుట్టు పోయింది, నా ఫేస్ కూడా బ్యూటీ అంతా పోయింది. ఏదేమైనా మటన్ కర్రీతో వీడియో స్టార్ట్ చేస్తున్నాను. రోజుకి 2 వీడియోలు, ఒక 4 షార్ట్లు పెడతాను అనుకుంటున్నాను. ఛానల్ ఎలా ఉంటుందో చూడాలన్నమాట. కొత్తగా ఛానల్ పెట్టేవాళ్ళు కొంచెం పేషెన్స్తోని, ఓపికతోని పెట్టుకోండి. రోజు వీడియోస్ పెడితే చాలు. మంచిగా బ్యూటీగా రెడీ అవ్వనవసరం లేదు. మనకున్న ఒరిజినల్ కంటెంట్తో వస్తేనే సక్సెస్ అవుతాము. నేను ఇది సక్సెస్ అయ్యానని కాదు, సక్సెస్ అయినట్టే అయ్యి మళ్ళీ డౌన్ అయిపోయాను అనమాట. యూట్యూబ్ అయితే నాకు మంచి చేసింది. యూట్యూబ్ పాపం చాలా మంచిదన్నమాట. ఇట్లాంటి బోను ఇట్లా తినడం భలే మజా అనిపిస్తుంది. ఒక్కోసారి ఊహించుకొని ఇలా తింటాను అనమాట. బాయ్.